నేనే అబ్బాయినై ఉంటే బావుండేది. ఎందుకే? ఎందుకంటే నీ వెనకాలే తిరిగేదాన్ని. అప్పుడు నేను నీకెందుకు పడతానే? అయినా శారీలో వల్లే ఉన్నావు తెలుసా? ఈ కలపడం ఏదో బయట కలుపుంటే ఈ పాటికి నీకు బాయ్ ఫ్రెండ్ అయినా ఉండేవాడు. అంత అదృష్టం నాకెందుకులే, నువ్వున్నావు కదా. ఛీ ఆపు. అయినా నువ్వేమో ఎంటెక్ చదువుతా అంటున్నావు, మీ అమ్మేమో పెళ్లి చేసుకోమంటుంది. మరేంటే పరిస్థితి? అమ్మల గురించి తెలిసిందే కదే, ముందు పెళ్ళి తర్వాత ఏదైనా అంటారు. అయినా నువ్వు అందంగా ఉంటావు కదా, ఎందుకే ఒకరు కూడా నీ వెనకాల పడలేదు? అందంగా ఉంటేనే ప్రాబ్లమే. ఇది బాగుంది కదా, దీనికి ఎవడో బాయ్ ఫ్రెండ్ పక్కా ఉండుంటాడని చెప్పి ఒక్కడు కూడా ప్రపోజ్ చేయలేదే. అది నిజమేలే. నాకు తెలిసి నీ కళ్ళు ప్రాబ్లం అనుకుంటా. కళ్ళా? నా కళ్ళకేమైంది? బానే ఉన్నాయి కదా. నా కళ్ళకేమైంది? బానే ఉన్నాయి కదా. పైగా నేను అందరితో సూటిగా కళ్ళలోకి చూసి మాట్లాడతా. అదే ప్రాబ్లం వచ్చింది. ప్రతివాన్ని సూటిగా చూసి భయపెడతావు, చంపేసేదానిలాగా. ఎవడొస్తాడే నీ దగ్గరికి? అంతలేదు, నా కళ్ళకి ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా. అందుకే నా ఎవరు రావడం లేదు. సరే, ఇప్పుడు వచ్చేవాడినన్నా ఫిక్స్ చేసుకో. అసలే అమెరికా సంబంధం అంట, యుఎస్ చెక్కేయచ్చు. చూద్దాంలే, వచ్చేవాడు బావుంటే. అదిగో వచ్చాడు నీ కాబోయేవాడు. నేను వెళ్ళి చూసొస్తానాగు. ఎదురుగుండా ఇద్దరు మనుషులు పెట్టుకుని ఆ బిత్తర చూపులేంటి ఓం నమః శివాయ? పెళ్లి కొడుకు అదా, ఇదిగో ఇతగాడే, పేరు తరుణు. ఇతనా? ఏ బేషుగ్గా ఉన్నాడు, ఫారిన్ రిటర్న్డ్. లోపలికి రండి. ఇల్లు గట్టిగానే తీశారు. కూర్చో. నేనెళ్ళి కూతుర్ని తీసుకొస్తాను. అదే పెళ్లి కూతుర్ని. ఇదిగో అమ్మాయిని ఏమైనా అడగాలనుకుంటే అడుగు. సంగీ, నువ్వు సూపర్ లక్కీయే. ఆ బ్రహ్మదేవుడు బలంగా కూర్చొని నీకోసమే పుట్టించినట్టున్నాడే ఆ అబ్బాయిని. అంత బాగున్నాడా? ఓబుల్ రెడ్డి, బాహుబలి కట్అవుట్. ముట్టుకుంటే పంది కదు కందిపోయేలా ఉన్నాడే. నిజంగానా? పిచ్చిదానా, రోజా సినిమాలో అరవింద స్వామిలా, ఆగడులో మహేష్లా, అజ్ఞాతవాసిలో పవన్లా. అబ్బా ఏమున్నాడే బాబు, మైండ్లో నుంచి పోట్లే అసలు. చాలే బాబు, ఇంకా నేను హ్యాపీగా ఎంటెక్ చేసేసి వాణ్ణి పెళ్లి చేసుకుని యుఎస్కి వెళ్ళిపోతాను. మా అమ్మ ఆనందానికి ఇంకా హద్దులే ఉండవు. నిన్ను చూస్తే చాలా హ్యాపీగా ఉందే. ఎంత మంచి అబ్బాయిని పెళ్లి చేసుకుంటున్నావో. ఆల్ ద బెస్టే. మేషం, మిథునం, కర్కాటకం, తుల. ఓ పంతులు, వై సో లేట్? నో టైమ్ సెన్స్. పేషెన్స్ పేషెన్స్. బొంగులో పేషెన్స్. పెళ్ళికొడుకంటే మరి పెద్దోడ్లా ఉన్నాడు. పెళ్ళికొడుకు అతను కాదు, ఇతను. రోజా సినిమాలో అరవింద స్వామిలా, ఆగడులో మహేష్లా, అజ్ఞాతవాసిలో పవన్లా. ఏమున్నాడే బాబు. అదేంటమ్మా గుసగుసలు? అబ్బాయితో ఏమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడమ్మా. సంగీత సిగ్గుపడుతుంది. మీరేమన్నా మాట్లాడాలనుకుంటే మాట్లాడొచ్చు బావగారు. అమ్మాయిని ఏమైనా అడగాలంటే అడగయ్యా. మీకు వంటలొచ్చా? నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం. తెలుస్తుంది. రాదు. ఎందుకు రాదు? చాలా బాగా వండిద్ది. ఇది వండిందంటే కంచం కూడా నాకేస్తారు మీరు, తెలుసా? అది చెప్పినంత ఏం లేదు కానీ నాకు అంతంతగా వచ్చు. పోనీ పాటలు ఏమైనా పాడతారా లేక డాన్స్ ఏమైనా చేస్తారా? మిమ్మల్ని చేసుకోవాలంటే అవన్నీ రావాలా ఏంటి? వచ్చుంటే బెటర్ ఏమో అని. అయితే రావు. పర్లేదు, మీరు నా కోసం నేర్చుకుంటాన్నా కూడా నాకు వద్దు. ఇంతకీ అమ్మాయి నచ్చిందా లేదా నాయనా? అమ్మాయి ఫేస్లో స్పార్క్ లేదు పంతులు, ఏదో మిస్సింగ్. పెద్దేం బాలేదు, నాకైతే అంతగా నచ్చలేదు. అదేంటయ్యా, అమ్మాయి ఎంత లక్షణంగా ఉంటేను? షీఈ్ నాట్ అప్ టు మై మార్క్. సారీ సంగీత,
నేను వద్దనని చెప్పి నువ్వు ఏదో చేసుకోవద్దు. నా అంత కాకపోయినా ఎవరో ఒకరు వస్తారులే, డోంట్ ఫీల్. సచ్చినోడా లే ఫస్ట్. నేను బాలేనా? బర్రెకి బట్టలేసినట్టున్నావు, నువ్వు నా అందం గురించి మాట్లాడుతున్నావా? బయటికి వెళ్ళరా ఫస్ట్. ఏంటండి బర్రెగిరా అంటారు? గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్. ఏంట్రా నీకు రెస్పెక్ట్ ఇచ్చేది? బయటికి వెళ్ళు. అదేంటమ్మా, అబ్బాయికి నువ్వు నచ్చలేదు, దాంట్లో తప్పే ఉంది. ఈ పంది మొమ్మడికి నేను చెప్పడం ఏంటి? వీళ్ళు చూస్తే నాకు చిరాకేస్తుంది. పోరా బయటికి. నా అందాన్ని అవమానించావు కదా, చూడు నీ పాము మొఖానికే పాములు పట్టేవాడు వస్తాడు. ఇదే నా శాపం. ఏంట్రా నువ్వు? వెళ్ళిపోరా ఫస్ట్. పదండి గురువు గారు, నిజంగానే కొట్టేటట్టుంది. పద పద పద. ముందు నిన్ను కాదే మా మావేననాలి. హలో, ఇంకోసారి పెళ్లి గిల్లి అని ఇలా పనికి మాల వాళ్ళని పంపించావనుకో, దండేసి దండ పెడతా చెప్తున్నా. ఆ పంది కాదు కాదు, ఆ ముళ్ళ పందికి నేను నచ్చలేదంట. నేను నచ్చలేదంట. మావయ్య, నేను బానే రెడీ అయ్యాను. ఆ బర్రెకి నేను నచ్చలేదంట. ఎలా రెడీ అయ్యో ఏంటో మరి. అయినా ఆడికే నచ్చలేదంటే ఇంకెవరికే నచ్చలే. నువ్వు నీ మోహన ఊరు వచ్చినప్పుడు నాకు ఎదురు పడకు. ఎడ్ల బండితో తొక్కిచ్చేస్తా. ఫోన్ పెట్టే. ఏంటి మా మావయ్య ఎంత మాట అంటాడు? నేను బాగోనా? బావుంటావు. ఆ పందికేం తెలుసు పౌండ్స్ పౌడర్ వాసన? నవ్వేం చాలా ఆపు. ఏమో, ఇంకా మా అమ్మకి సీరియస్గా వార్నింగ్ ఇవ్వాలి. ఎంటెక్ అయ్యే వరకు నో పెళ్ళి అని. నాకెందుకో దేవుడు నీకు లవ్ లైన్ రాశాడనిపిస్తుందే. మంచి కటౌట్ ఉన్నవాడిని ఎక్కడో దగ్గర సెట్ చేసి ఉంటాడు. అంత అదృష్టం వద్దే బాబు. లవ్వు కవ్వులు వద్దు. ఇంకా కామ్గా ఎంటెక్ కంప్లీట్ చేసుకుని ఏ హల్వా రాజ్నో హాయిగా పెళ్లి చేసుకుంటాను. And now we are calling the man of entertainment, man of masses. He can act, he can dance, and everyone thought that he can study. But this man stood against all the odds and created the record of clearing 18 supplies in single attempt. Ippudu mana Madan maatladtadu. మై డియర్ బాయ్స్, మై డియరెస్ట్ గర్ల్స్, నేను చదవలేనన్నారు, దేనికి పనికిరానన్నారు, పనికి మళ్ళీ ఎదవా అని కూడా అన్నారు. కానీ ఇప్పుడు ఏమైంది? రికార్డు కొట్టాం. 18 సప్లీస్ అంటే 18 అంటే 18 సప్లీస్ ఒకేసారి క్లియర్ చేశా. అది మన టాలెంట్. సో మీరు అందరూ నన్ను ఆదర్శంగా తీసుకోవాలి. యాక్చువల్లీ తీసుకోకండి, ఎందుకంటే నా అంత టాలెంట్ మీలో లేదు కదా. సో నేను చెప్పేది ఏంటంటే, నేను 18 సప్లీస్ క్లియర్ చేశాను. ఎన్ని? 18 సప్లీస్. ఎన్ని? 18 సప్లీస్ క్లియర్ చేశా. నేను పాస్ అయ్యాను. నేను పాస్ అయ్యానా? ఏంటి నిజంగానే పాస్ అయ్యానా? 18 సప్లీస్ క్లియర్ చేస్తానా? బోనా 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 వసే, ఏంటే నేను అంత గట్టిగా పిలుస్తుంటే అసలు పట్టించుకోవు? ఏంట్రా, ఏంటి నీ గోలా? ఎందుకలా కారం తిన్న కాకలారుస్తున్నావు? నేను పాస్ అయిపోయా. 18 సప్లీస్ క్లియర్ చేసేసా. ఏడా? కల్లోనా? ఇంకా కళ్ళలు కండమే లేగా. నేను పాస్ అవడం నీ కళ్ళ కూడా ఇష్టం లేదు కదే. ఇష్టం ఉండడం కాదురా, నువ్వు పాస్ కావని కాన్ఫిడెన్స్. చూడన్నయ్య, నువ్వు నాకంటే ముందే పుట్టుండొచ్చు, కానీ నువ్వు అవుట్డేటెడ్ గాడివిరా. పోయి పని చూసుకో. పని కాదే, నీ పీక డాడీ ఏది ఇప్పుడు పట్టుకో.
ఈయనేంటి ఇంత ఎర్లీ మార్నింగ్ ఫోన్ చేస్తున్నాడు? క్లాస్ పీకడానికి. ఏందన్నా డిఎస్పీ డాడీకి చెప్పాను నీ సంగతి, నా పీక్ పట్టుకున్నావని? అది కాదే, ఏదో జోక్ చేశా. నువ్వు నా ప్రాణం. ముందు ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడవే. మాట్లాడు. హలో. హలో. హా డాడీ చెప్పండి. అమ్మా ఎలా ఉన్నా? హా బాగున్నా డాడీ, మీరెలా ఉన్నారు? బాగున్నా. ఏం చేస్తున్నావు? ఏం లే డాడీ, చదువుతున్నా. సరే, ఆడెక్కడున్నాడు? అన్ననా? ఇక్కడే ఉన్నాడు డాడీ. ఇవ్వనా? మాట్లాడతారా? చెప్పనా? నివ్వని? ప్లీజ్. ఇస్తున్నా డాడీ, తీసుకో. ఇరికించేసింది. హలో డాడీ. ఏం చేస్తున్నారా? ఈసారైనా పాస్ అవుతావా? హా డాడీ, అయిపోతా. పాస్ కొట్టేస్తా జాబ్. ఈసారి కనుక పాస్ అవ్వలేదను బా చదువుకున్నా డాడీ. ఇదిగోండి చెల్లికిస్తున్నా. చెల్లి డాడీ ఉండు, నీ పని చెప్తా. డాడీ చెప్పండి. చదువుకోండి ఇద్దరు. సరే డాడీ, ఉంటా మరి. బాయ్. బాయ్ అమ్మా. ఓసే, ఎందుకే నన్ను ఇరికిస్తావు? అయినా నీకు తెలుసు కదా ఆయన స్టార్ట్ చేస్తే ఆగడని. అందుకే ఇచ్చా మరి. సరేలే. బాగానే దుబ్బుతింటున్నావు. నాకేది టిఫిను? నీ పాకెట్ మనీతో తెచ్చుకోరా, డాడీ ఇస్తున్నాడుగా. అంటే అది తాగేశావా? నైట్ బీర్లకు తగిలెట్టేశావా? సర్లే, అవన్నీ పక్కన పెట్టి కానీ టిఫిన్ ఏది నాకు? లేదు, నా ఒక్కదానికే చేసుకున్నా. కావాలంటే కడుపు మార్చుకో, లేదనుకో పోయి గుడి ముందు కూర్చో. నీకెలా కాదే, చెప్తా నాకు. నీకు ఇప్పుడు చెత్తదివా, వేస్ట్ ఫెలో. ఇప్పుడు తినే మ్యాగీ పుచ్చిపోల్దానా? మ్యాగీ తింటావా? మ్యాగీ పోనీ డాడీ ఫోన్ చేస్తావా? డాడీకి చెయ్యి. నాతో పెట్టుకోకే. రే అనియా పెట్టడాయ్. అమ్మని, నేను నీ చెల్లెన్రా. నీ కథలన్నీ నాకు తెలుసు, అందుకే నా జాగ్రత్తలో నేనున్నా. రే వేస్ట్ ఫెలో, కనీసం బ్రష్ అయినా చేయొచ్చు కదరా. పుల్లు బ్రష్ చేసుకోవే. వేస్ట్ ఫెలో, నీ ఒళ్ళు క్లీన్ చేసుకోపోయినా కనీసం ఇల్లైనా క్లీన్ చేయరా. చెండాలంగా ఉంది. అవన్నీ ఆడపిల్ల పనులే. నువ్వు పోయి పని చేసుకో, ఓకేనా? వెదవా, వీడికొచ్చే పెళ్ళం వీడికంటే దారుణంగా ఉండాలి. ఇదే నా శాపం. చా. హే మిస్టర్, నిన్నే. చెప్పండి. ఏంటి చెప్పేది? బుద్ధుందా లేదా? ఎక్కడ పడితే అక్కడ పడేస్తావా బాటిల్స్ అన్నీ? ఏంటండి మరి అంతలా తిడుతున్నారు? ముందా బాటిల్స్ తీసే. అవి నావి కాదండి, ఎవడో వేస్ట్ ఫెలో తాగేసి పడేశాడు. సో నేనెందుకు తీస్తా? మర్యాదగా బాటిల్స్ తీస్తావా లేదా? మేడం, అవి నాకు కాదంటే. ఆయన ఎవరో తెలుసా? డిఎస్పీ కొడుకుని. అవునా? డిఎస్పీ కొడుకువా? ఒక్క నిమిషం ఆగు. ఇది రేపు FBలో, ఇన్స్టాలో, వాట్సాప్లో ట్రెండ్ అవుతుంది. తాగి తందనాలు ఆడుతున్నా డిఎస్పీ కొడుకని. అయ్యో, ఇప్పుడేంటి? అది తీయనంతే కదా, నేను తీస్తా, మీరు కంగారు పడద్దు. అది అలా మనిషిలా బిహేవ్ చేయి. ఇంకోసారి ఇక్కడ కనిపించామనుకో. సరే మేడం, మీరు చెప్పారు కదా. హార్ట్ అండ్ మెలోడీ పెట్టి కొట్టుకుంటుంది. కొమ్ము తీసి పడిపోయిందంటావా? కన్ఫర్మ్ ఇదదే.
నాన్న వస్తున్నాడంట. ఏంటి? లే, నాన్న వస్తున్నాడంట్రా. నాన్న ఇల్లేమో ఇలా ఉంది, సిగరెట్ కంపు, మందు బాటిల్లు. నిన్ను గాని ఇలా చూసాడనుకో నీకు నెక్స్ట్ బర్త్డే ఉంటుందిరా రే. లే. ఒసే, నాన్న వస్తాడని చెప్పు. నువ్వేంటి కూర్చొని చిప్స్ తింటున్నావు? అవును, నాన్న వస్తున్నాడన్నా గాని ఇప్పుడు వస్తున్నాడన్నా. ఈ రోజు రావచ్చు, రేపు రావచ్చు. ముందు జాగ్రత్తగా చెప్పారా? నువ్వు చెల్లివి కాదే, బల్లివి. కూల్ రాకి కూల్. నేను బ్రెయిన్ వాడా, నువ్వు బలయ్యావంతే. డొక్కులో బ్రెయిన్. ఓరి నా అమ్మాయిక పన్నయ్య, నీ చెల్లి ఇంటరే కావచ్చు కానీ నాకు కలెక్టర్కున్నంత బ్రెయిన్ ఉంది. నీలో డబ్బా కాదు. పొడిచావులే. సర్లే, నేను ట్యూషన్కి వెళ్ళి మేడంకి లెక్కలు చెప్పొస్తా, నువ్వు ఆమ్లెట్ వేసి పెట్టు. ఆమ్లెట్ సరిపోద్దా? అంతే. ఇందాకేంట్రా నేను వచ్చేసరికి ఏదో ఆలోచిస్తున్నావు? అది కొంప తీసి సప్లిమెంట్లన్నీ అవగొట్టదామనా? సప్లీస్ కాదే. మరి సిగ్గుపడుతున్నావేంట్రా? కొంప తీసి లవ్ గివ్వు. లవ్ కాదు, కానీ నాకు ఒక అమ్మాయి నచ్చిందే. రే, నీకు కావాలంటే కాఫీ పెడతా. అంతగా అవసరం వస్తే ఇంట్లో పనులన్నీ నేనే చేస్తా. నీకు పాకెట్ మనీ కూడా నేనే ఇస్తారా. ఏమైందే నీకు? నీ నెత్తి మీద ₹1,00,00,000 పెట్టామినా, అడుక్కున్నోడు కూడా కొన్నాడురా. అలాంటిది నువ్వు లవ్ గివ్వు పాపం రా. అమ్మాయి లైఫ్ నాశనం అయిపోతుందిరా. ఈవినింగ్ వస్తావుగా, చెప్తా. గుడ్ ఈవినింగ్ మేడం. హాయ్ మేడం. మేడం ఏంటే? ఏంటి మేడం, పెళ్లి పెట్టాకలైందంటగా? ఆ అబ్బాయి వద్దన్నాడంట కదా. ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు? అయిపోయిన దాని గురించి ఎందుకు మాట్లాడతావు? ఏంటి మేడం, మీ ఏజ్ ఏమైనా అయిపోయిందా ఏంటి? మంచిగా కుర్రోడ్ని చూసి ప్రేమించి పార్కులు సినిమాలు అంటూ తిరక్క ఈ అరేంజ్డ్ మ్యారేజ్లు ఎందుకు మేడం? చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు, కానీ ఫస్ట్ నువ్వు చదువుకొని బాగుపడు. నాకేంటి మేడం, మా నాన్న పోలీసు, నా పేరు మీద LICలో ఒక 25 లక్షలు ఉన్నాయి. ఊర్లో ఒక 50 లక్షల ఇల్లు, 10 ఎకరాల పొలం, ఎంత కాదన్నా 2 కోట్లున్నాయి. నేను పెళ్లి చేసుకుని నా మొగుడినేంటి మా అత్త వాళ్ళ కూతుర్ని కూడా పోషించే సత్తా ఉంది మన దగ్గర. ఇంకెందుకు మేడం ఈ చదవడాలు పాస్ అవడాలు, ఏదో టైం పాస్ అంతే. వారిని నీ లైఫ్ మీద నీకున్న క్లారిటీ నా లైఫ్ మీద కూడా నాకు లేదే. బాధపడకండి మేడం, మీకు కూడా మంచి రోజులు వస్తాయి. ఎవడొకడు గంతకు దగ్గ బొంతలాగా మిమ్మల్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. అంతవరకు నా ఆశీస్సులన్నీ మీకే. ఇంత ఉంది, ఇంత వాడుతుంది.